గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్కి రెడీ అయింది. సో ఈ మూవీ సంబంధించి లాస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసేసారు. మ్యాక్సిమం అది కూడా ఈ మంత్ ఎండ్ లోపల ఫినిష్ చేసేసి తర్వాత షూటింగ్కి ప్యాకప్ చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఫాస్ట్గా ఫినిష్ చేయాలని చెప్పి మూవీ టీం భావిస్తున్నారంట. శంకర్ గారు కూడా ఏంటంటే ఆయన అదే ఒక మాట చెప్పారనమాట. సో ఏంటంటే ఈ మూవీ పూర్తిగా షూటింగ్ ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిగా ఫినిష్ అయ్యి మ్యూజిక్ వర్క్ కూడా అయిపోయిన తర్వాత ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ డైలీ రెగ్యులర్గా జరుగుతాయని చెప్పి ఆయన చెప్పారు. అలానే ఆయన ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అక్కడ ఈ మంత్ ఎండ్ ఈ మూవీ సంబంధించి సాంగ్ కూడా రాబోతుంది. సో దానికి సంబంధించి డల్లాస్లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ లాస్ట్లో ఈ మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే భారీగా చేయబోతున్నారు. అలాగే నార్త్లో కూడా చేయబోతున్నారు, అలాగే మన సౌత్లో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయాలని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీ పైన ఆల్రెడీ క్రేజ్ బాగా క్రియేట్ అయింది. బట్ ఆ క్రేజ్ని ఇంకొక స్థాయి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో దిల్ రాజు గారు అదే ప్లాన్లో ఉన్నారు. అయితే ఈ మూవీ సంబంధించి బిజినెస్ డీటెయిల్స్ కూడా బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా 180 నుంచి 200 crores వరకు ఈ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ దానికన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రామ్ చరణ్ గారికి నార్త్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం ఇంకో 200 crores పైన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండొచ్చేమో. సో అయితే ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండబోతున్నాయంట. సో రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన హైడ్రా సంబంధించి కూడా ఒక సీన్ ఏదో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా భారీ స్కేల్లో విజువల్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంట. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయంట. రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతాయి. మూవీ చూసిన వాళ్ళకి January 10th ఆ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ లాగా మూవీ టీం అయితే చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ టీజర్లో చూసామన్నమాట. ఆయన లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా మూవీ January 10th రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆయన ఫ్యాన్స్ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆయన చూసి ఫుల్ ఖుషి అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో January 10th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మీకున్న ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.